నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణ బాల. సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్ మరణం చెందారు. ఆయన వయస్సు 74. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన రావత్ తుది శ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన క్యాన్సర్తోనూ పోరాడుతున్నారు. చివరికి ఇవాళ ఇలా కన్నుమూశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 1952 జనవరి 21న జన్మించిన ప్రదీప్ రావత్ సినీ ఇండస్ట్రీలో విలన్గా మెప్పించారు. కామెడీ పాత్రలతో పాటు విలన్గానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్లో నితిన్ హీరోగా వచ్చిన సై మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో విలన్గా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సూర్య హీరోగా వచ్చిన గజనీ మూవీలో విలన్గా రాణించారు. ఈ ఏడాదిలో ఇటీవలే రిలీజ్ అయిన గాయపడ్డ సింహం సినిమాలో చివరిసారిగా కనిపించారు. హిందీలో భాగి సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు రావత్. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో విలన్ పాత్రలతో మరింత గుర్తింపు పొందారు. బిఆర్ చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర పోషించారు. సై సినిమాకు విలన్గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులో లక్ష్మి, స్టాలిన్, నాయక్, వన్ నేనొక్కడ్నే, సరైనోడు, భద్ర, యోగి, దేశముద్రు, అందరివాడు, స్టాలిన్, లగాన్, గజ్నీ లాంటి సినిమాల్లో నటించారు. అంతేకాకుండా రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, వీర, అల్లుడు సీను, లయన్, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో మెప్పించారు.